I'm going to explain about one more example for round robin scheduling algorithm. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనేది మనకి ప్రీవియస్ ఆల్రెడీ గేట్లో అడిగారు. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ 4 jobs P1, P2, P3 and P4 arriving in a ready queue in the same order of time 0. అంటే టైం 0 అంటే అరైవల్ టైమ్స్ వాడేమి ఇవ్వలేదు ఇక్కడ. ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే అరైవల్ టైమ్స్ ఏమి ఇవ్వకుండా ఎట్ టైం 0లో మనకి రౌండ్ రాబిన్లో మీకు ఏం చెప్పాను, వాడు ప్రాసెస్లు ఎన్ని ఇచ్చాడు, P1 ఒకటి, P2, P3, P4 4 ప్రాసెస్లు ఇచ్చాడు. ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అరైవల్ టైము బస్ టైం ఇచ్చి, సో దాంట్లో టైం క్వాంటమ్ అనేది ఆల్రెడీ ఇస్తాడు రౌండ్ రాబిన్ కాబట్టి. సో టైం క్వాంటమ్ ఇచ్చేసి ఈ అరైవల్ టైం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేసాం. కానీ మనకి అరైవల్ టైమ్స్ అనేవి ఎప్పుడు చూస్తాం అంటే రెడీ క్యూలోకి అన్నీ కూడా వచ్చేస్తే నువ్వు అరైవల్ టైం చూడాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ఈ స్టెప్ మొత్తం వాడు ఎగరగొట్టి వాడు ఆబ్వియస్గా క్వశ్చన్లోనే P1, P2, P3, P4 అనేవి ఆల్రెడీ రెడీ క్యూలోకి వచ్చేసాయి అన్నాడు. అంటే ఇది రెడీ క్యూ అనుకుంటే ఈ రెడీ క్యూలో P1, P2, P3, P4 ఆల్రెడీ అరైవ్ అయిపోయినాయి. ఇంకా నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా అరైవల్ టైమ్స్ చూడాల్సిన పనే లేదు. ఈ ఆర్డర్ ప్రకారం ఒక్కొక్క ప్రాసెస్ 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేయటం, మళ్ళీ అది అవతల ప్లేస్ చేయటం, మళ్ళీ 1 యూనిట్ మళ్ళీ అవతల ప్లేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దీంట్లో బస్ టైమ్స్ ఏమి ఇచ్చాడు వాడు? బస్ టైమ్స్ వచ్చేసి P1కి 4, తర్వాతది 1, 8, 1. సో ఇప్పుడు మనం గ్యాన్ చార్ట్ డ్రా చేద్దాం. సో గ్యాన్ చార్ట్లో 0th యూనిట్ ఆఫ్ టైం ఇవన్నీ మనం ఏం చూడాల్సిన అవసరం లేదు కదా. సో అన్నీ కూడా ఏ టైంలో వాడు అరైవ్ అయినాయి అన్నాడు. 0th యూనిట్ ఆఫ్ టైం కాబట్టి నేను 0 అని ప్లేస్ చేస్తున్నాను. ఇంకా నువ్వు ఎన్నో అరైవ్ అయినా ఏం చూడక్కర్లేదు. సో ఫస్ట్ ఏముంది P1. సో P1 ఎన్ని యూనిట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి మనం? ఎగ్జాక్ట్గా 1 యూనిటే ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే 1 యూనిట్ కంప్లీట్ అయిపోతే ఇది ఎంత మిగిలింది? 3. సో P1 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేశాను. సో P1 ఇక్కడ రిమూవ్ చేశాను, దీన్ని లాస్ట్లో యాడ్ చేశాను. ఎందుకు లాస్ట్లో యాడ్ చేశాను? P1కి ఇంకా మిగిలింది కాబట్టి బస్ టైం. నెక్స్ట్ ఆర్డర్లో ఏముంది? P2. సో P2 యాడ్ చేశాను. టైం క్వాంటమ్ 1 + 1 అంటే 2. ఓకే, P2కి మళ్ళీ 1. సో 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి 0. సో ఇంకా P2 నేను లాస్ట్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే P2 కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా బస్ టైం మిగిలితే అప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి P3 కూడా 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తే 3 యూనిట్స్. సో P3 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత మిగిలేదు? ఇంకా 7. తర్వాత వచ్చేసి P3 ఎగ్జిక్యూట్ చేశాను, అది మళ్ళీ ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి P4 మళ్ళీ 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి అప్పుడు ఏమైంది? P4 0. సో P4 కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది లాస్ట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నీకు క్యూలో ఉంది 2 రెడీ క్యూలో P1, P3 2 ఆల్టర్నేటివ్గా 1 యూనిట్ అటు ఇటు ఆల్టర్నేటివ్గా చేంజ్ చేసుకుంటే అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళటమే. నెక్స్ట్ రెడీ క్యూలో ఏముంది? P1 3 యూనిట్స్ కావాలి, 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తాను ఎందుకంటే టైం క్వాంటమ్ 1 కాబట్టి. సో P1 అని రిమూవ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏముంది? P3. సో P3 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేశాను అంటే 6. సో 5 + 1 6. సో P3 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ P3 ఇటు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ P1 ఉంది. సో P1 ఎగ్జిక్యూట్ చేస్తాను 1 యూనిట్. సో 6 + 1 7. P1 రిమూవ్ చేసి ఎండింగ్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి P3 ఏమైంది? P3 ఎంత ఉంది? 6. అప్పుడు ఎంత మిగులుతుంది? 5. సో 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేశాను అంటే 8. సో P3 మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యూలో ఏముంది? P1 ఉంది. P1 1 యూనిటే కావాలి, 1 యూనిట్ ఇచ్చేసాను, ఇంకా 0. సో 1 యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తే 9. సో 1 యూనిట్ అయిపోయింది, ఇంకా P1 అయిపోయిందిగా. ఇంకా క్యూలో ఇంకేమి లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా P3కి ఎంత ఉందో అంత ఇచ్చేయచ్చు. సో P3 సో ఎంత అవుతుంది? P3కి ఎంత వచ్చింది? 5 యూనిట్స్ ఉంది. సో 5 యూనిట్స్. సో 9 + 5 14. దెన్ ఫైండ్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద కంప్లీషన్ టైమ్ ఆఫ్ P1 ఎప్పుడు కంప్లీట్ అయింది? 9 యూనిట్స్ ఆఫ్ టైం. ఇది ఆన్సర్. ఓకే.